Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులకు అర్థం లేకుండా జగన్ ప్రభుత్వం చేసిందని టీడీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ విమర్శించారు. శనివారం తాడేపల్లిగూడెం ఎంవీఆర్ గ్రాండ్ లో విలేకరులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగనాసుర రక్త చరిత్రపై ఎన్డీఏ ఛార్జ్ షీట్ ను ఆవిష్కరించారు. బాబ్జీ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం మీకు అవసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచిందన్నారు. ఇవాళ ఎన్డీఏ ఛార్జ్ షీట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి దమనకాండ ఎలా స్టార్ట్ అయింది, ప్రభుత్వం ఎంత సహాయం చేసింది, కేంద్ర ప్రభుత్వం, ఈ ప్రభుత్వం దాన్ని ఏం వాడుతున్నదని కూడా చెప్పడం. ఏదైతే ఎలక్షన్ ముందు ఇప్పుడు వైనాడు మంత్రులు మేకపోతుంది కాబట్టి ఇప్పుడు చెప్తే ఆ రోజు అయ్యా ఒకసారి అవకాశం ఉందని చెప్పి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి ముఖ్యమంత్రి పరిపాలన మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు మీరు చెప్పారు ప్రత్యేక హోదా తెస్తాం, అది మీ మెడలో ఉంచి తెస్తామని చెప్పిన ప్రత్యేక హోదా గురించి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు పోలవరం పూర్తి చేస్తామని చెప్పి దాని గురించి పట్టించుకున్నటువంటి ముఖ్యమంత్రి. పిఆర్సీ ఎంత పని వారం రోజులు అని చెప్పి ఒక దొంగ ఛార్జ్ షీట్ ఇప్పుడు అప్పీల్ చేస్తే వస్తారు, మళ్ళీ మేము అన్నీ ఇస్తాం అవి ఇస్తాం ఇవి ఇస్తాం అని చెప్పి జనాన్ని మభ్య పెట్టి కార్యక్రమం చేపడుతూ ఉంటారు. కాబట్టి దాన్ని మేలుకొల్పే విధంగా ఈ ఛార్జ్ షీట్ ఉండబోతుంది. ఈయన ప్రాజెక్టుల మీద ఏం చేశాడని చూసుకుంటే వెలుగొండ ప్రాజెక్టు కానీ లేకపోతే అది ఏం పూర్తి చేయకుండా చేశాడని చెప్పిన కార్యక్రమం. పోలవరం ప్రాజెక్టుని జాతీయ హోదా ఉన్న ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వం చేయవలసి ఉండగా విభజన హామీలో ఉండగా కూడా దాని గురించి కీమనకుండా ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రూపాయి కూడా ఇవ్వనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి రేపు ప్రజల్లోకి వచ్చి ఏం సమాధానం చెప్తూ నేను అడుగుతున్నాను. ఇంకొకటి చూసుకోండి మీరు, ఇవాళ నదుల అనుసంధానం అనేది కేఎల్ రావు గారు ఉండగా గత ప్రభుత్వాల్లో ఎప్పుడు ఆ రోజు ఉంటే ఈ రోజు వరకు మరి నదుల అనుసంధానం గురించి మాట్లాడిన పరిస్థితి. మరి ఆ రోజు చంద్రబాబు గారు అట్లీస్ట్ అమరరాజ్య బ్యాటరీస్ అంటే మన పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటాం కానీ ఎక్కడ మన రాష్ట్రంలో బతకడానికి అవకాశాలు లేని పరిస్థితులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో సర్వనాశనం చేసిన వ్యవస్థనంతా కూడా సర్వనాశనం చేసిన పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. ఒక వ్యవస్థ కాదు, ప్రతి వ్యవస్థని భ్రష్టు పట్టించండి. మరి వ్యవసాయానికి అనేక రకాలుగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మరి డ్రిప్ ఇరిగేషన్ కానీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో డ్రిప్ ఇరిగేషన్ కానీ మరి పనిముట్లు కానీ ఏదైనా సరే రైతుకి సంబంధించిన మరి 25,000 ట్రాక్టర్లు కానీ మీరు ఏమిచ్చారు, ఈవేళ 3,500 ట్రాక్టర్లు ఇచ్చారు సబ్సిడీ మీద. మరి అలాగే కోత మిషన్లు ఇచ్చారు. ఇవన్నీ కూడా తీసేసి నేనేదో సంక్షేమం చేశానని చెప్తామంటే అసలు ఏ రకంగానూ కూడా సంక్షేమం చేశానని చెప్పడానికి మీకు అర్హత లేదని చెప్పి ఈ ఎన్డీఏ ఛార్జ్ షీట్ ద్వారా మరి తెలియజేస్తూ మరి ఈవేళ రానున్న రోజుల్లో మే 11న ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపుతారు ప్రజలని చెప్పి సంపూర్ణమైన విశ్వాసంతో ఎన్డీఏ వెళ్తుంది. ఈవేళ ఏ సర్వే చూసినా సరే ఎన్డీఏ ముందుంది. ఎన్డీఏకి కడప జిల్లాలోనే మరి అతి భయంకరమైన పోటీ నెలకొందని చెప్పి తెలియజేస్తూ రాయలసీమలోనే అత్యధిక స్థానాలనే ఎన్డీఏ కైవసం చేస్తుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. తాడేపల్లి నియోజకవర్గ ఉమ్మడి కూటమి ఎన్డీఏ అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తాడేపల్లి మిత్రుడు కుర్ర మల్లికార్జునరావుకి, అలాగే వేదిక మీద కెరపతి వెంకటరావు గారు, వెంకటేశ్వరరావు అభ్యర్థి అయిన శ్రీనివాస్ గారు కానీ బాబ్జీ గారు కానీ చాలా విషయాలు చెప్పారు.
ఎందుకంటే ఈ ఛార్జ్షీట్ల విషయాలు ప్రజలకు తెలియాలని కోరుతూ ఈ ప్రశ్న పెడతాం. ఒక మాఫియా లాగా ప్రభుత్వం ఏర్పడి ఇసుకి, మట్టి, కంకర వీటిలోనే 8 లక్షల కోట్లు అవినీతి జరిగిందని ఈ ఛార్జ్షీట్లు తెలియజేయడం జరిగింది. అదే కాకుండా మరి మున్సిపాలిటీలకి, పంచాయతీలకి భారత ప్రభుత్వం ఇచ్చిన నిధులు 18,000 కోట్లు దారి మళ్లించడం జరిగింది. ఎస్టీ ప్లాన్స్ అంటే ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లో దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల్లో ఎస్టీ, ఎస్సీ ఖర్చు పెడతాకి ఇచ్చిన డబ్బులు 1,00,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారి మళ్లించబడింది. ఉపాధి స్కీమ్లో వస్తున్న నిధులు 20 లక్షల మందికి ఇవ్వాల్సిన ఉపాధి డబ్బులు ఇవ్వకుండా మభ్య పెట్టడం జరిగింది. ఈ రకంగా ఇందులో రమరమి 60-70 సబ్జెక్టులు ఒకటి ఉంది. ఎందుకంటే ఈరోజు భారత ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ గారు ప్రజలకు సంబంధించి ఎన్నో సంక్షేమ పథకాలు ఆయన ప్రవేశపెడితే ఆహార భద్రత మన అంత్యోదయమ స్కీమ్ అనేది వాజ్పేయి గారు ప్రవేశపెడితే నరేంద్ర మోడీ గారు ఆహార భద్రతతో ఇంచుమించు 1,60,000 కోట్లు ఆహార పథకం కింద ఖర్చు దేశవ్యాప్తంగా పంచుతుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన డబ్బుని 36,000 కోట్లు దారి మళ్లించి 100 మందిలో 20 మందికి ఆహారాలు పంచి 60 మందికి పంచకుండా మాయా చేయడం ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గపు ఆలోచన. అదే కాకుండా ఆయుష్మాన్ భవ ఆరోగ్యానికి సంబంధించి ఓ మంచి పథకం మోడీ గారు ప్రవేశపెట్టి దేశవ్యాప్తంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రజలు ఎంతో సుఖపడుతున్నారు. 5 నుంచి 10 లక్షల వివిధ రకాల జబ్బులకి. తాడేపల్లిగూడెం వైసీపీ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎన్నికల కార్యాచరణపై నియోజకవర్గ వైసీపీ శ్రేణులతో సమీక్ష సమావేశం. చాలా దుర్మార్గంగా, కిరాతకంగా వాళ్ళ మీద పరుషమైన మరి ఈ విధంగా విషయం చెప్పడం జరిగింది. మనం చాలా దోచుకున్నారు పాపం. అప్పుడే మనం అభినందించడం పోయి అవాండం వేసే పరిస్థితికి దిగజారిపోయారు. ఆ అవాండాలు కూడా పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కలిపి ఇటువంటి వాలంటీర్ వ్యవస్థ మీద విషం కట్టారు. వాళ్ళని అన్నదాన్ని మాట్లాడినారు. వాళ్ళ గుండెలు నొచ్చుకునేలాగా ఒక మంచి పరిపాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో దింపేయడానికి పార్టీ పెట్టారు. మా ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ తోటి మేము కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకి, కార్యకర్తలకి, పార్టీ ఇన్ఛార్జీలకి, అలాగే గ్రామాల సర్పంచులకి, ఎంపీటీసీలకి, సొసైటీ అధ్యక్షులకి, పార్టీ అధ్యక్షులకి, కార్యకర్తలకి అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈ కార్యక్రమంలో వేదిక మీద పాల్గొన్న మిత్రులందరికీ, వడ్డీ దగ్గర మిగతా మిత్రులందరికీ ఇవాళ మళ్ళీ కొద్దికాలం మనకి గ్యాప్ దూరంగా ఉన్నా మళ్ళీ ఈరోజు మనంతా ఒకటే కుటుంబం. అంటే ఇప్పటివరకు చాలా టైం ఉంది ఎలక్షన్స్కి. చూద్దాంగా చేద్దాంగా అనుకునే పరిస్థితి నుంచి రోజులు తొలగిపోతారు. ఇంకా ఎలక్షన్ దగ్గరికి వచ్చేసా ఇవ్వ అప్పుడే తొందర ఎలక్షన్ దగ్గరికి వచ్చేస్తున్నాయి అనే పరిస్థితికి వచ్చాం. 26వ తారీఖు కూడా అయిపోయింది. 27, 28 అయిన తర్వాత విత్డ్రాల్స్ 29వ తారీఖు విత్డ్రాల్స్ తోటి మిగతా వాళ్ళందరికీ మనకైతే రికగ్నైజ్డ్ పార్టీ కాదు మన పార్టీ సింబల్ ఉంటాయి. మిగిలిన రిజిస్టర్డ్ పార్టీలు కూడా సింబల్స్ అన్నీ ఎలాంటి అయి ఉంటాయి. మిగిలిన ఇండిపెండెంట్లకి వాళ్ళ పోటీ నెంబర్ ఆప్షన్ ప్రకారం సింబల్స్ కేటాయిస్తారు. అయితే ఈ రాష్ట్రంలో
ఒక గొప్ప పరిపాలనకి పునాది వేసి ప్రతి కుటుంబానికి మేలు చేయాలనే ఆలోచనతోటి రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకి సౌకర్యం కోసం వాళ్ళకి అన్ని రకాలుగా న్యాయం జరిపించడం కోసం మనం ఇస్తున్న పథకాలు సంపూర్ణంగా ప్రతి ఒక్కరికి డెలివరీ అవ్వాలని ఒక డెలివరీ మెకానిజంని ఆయన రూపొందించిన తర్వాత దేశంలో ఉన్న రాజకీయ నాయకులు అందరిలో కూడా ఒక ఆలోచన మొదలైంది. ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడికి రాని ఆలోచన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా వచ్చింది? నిజంగా ఒక సేవాభావం కలిగిన వాలంటీర్స్ ఎలా పనిచేస్తారో ఆ వాలంటీర్ అన్నదానికి అర్థం వచ్చేలాగా సజావుగా సక్రమంగా జరగాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టి ప్రతి ఇంటికి న్యాయం జరిపించమని చెప్పారు. ఇవాళ రాజకీయాలు చూడకుండా, కులాలు చూడకుండా, మతాలు చూడకుండా అతీతమైన పరిపాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగని సంక్షేమం మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. అది కూడా ఎక్కడ అవినీతి రహితంగా, ఎక్కడ ఒక్క రూపాయి లంచానికి తావు లేకుండా మరి మన డీబీటీ పద్ధతిలో 2,70,000 కోట్ల రూపాయలు మనందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి ప్రజలందరి ఆనందం చూడడం. ఇంత గొప్ప పరిపాలన సజావుగా జరుగుతుంటే వృద్ధులందరూ మరి అంగవైకల్యంతో బాధపడే వాళ్ళందరూ, వితంతువులందరూ వాళ్ళకి రావాల్సిన పెన్షన్ కోసం గంటల తరబడి ఆ ఎండలో క్యూలో నిలబడి సమస్య పడిపోయిన రోజులు అలా జరిగినాయి. అటువంటి పరిస్థితి లేకుండా 1వ తారీఖున నెలకొల్లి ఇంటికి వెళ్ళి తెల్లగట్ట 4-5 గంటలకు తలుపు కొట్టి 3,000 రూపాయలు చేతిలో పెట్టే పరిస్థితికి వస్తే ఎంత సంతోషపడే పరిస్థితి ఉండేదో మనం చూస్తుంది. దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడికి ఒక త్వరలో జరగబోయే ఎన్నికలలో జనసేన పోటీ చేసే 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాలు మరియు కూటమి అభ్యర్థులు అందరూ విజయం సాధించాలని కోరుతూ అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీరవణం స్వామినాయుడు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఈ రోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. స్వామి నాయుడు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో మెగా అభిమానులు అందరూ జనసేన పార్టీని గెలిపించాలని కోరారు. ఓకే సార్. అందరికీ నమస్కారం. జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ బొలిశెట్టి శ్రీనివాసరావు గారు పోటీ చేస్తున్నారు. వారు అఖండ మెజార్టీతో గెలుపొందాలని, వారికి అండగా ఉండాలని, వారికి తోడుగా ఉండాలని అఖిల భారత చిరంజీవితో నిర్ణయించుకుంది. ఈవేళ నుంచి ఈ నియోజకవర్గంలో మెగా అభిమానులంతా కూడా అన్ని మండలాలు, అన్ని గ్రామాలు తిరిగి వారి విజయానికి మేము తోడ్పడాలని మేమందరం కూడా ఆ దిశగా ఈవేళ నుంచి ఇక్కడ తాడేపల్లిగూడెంలో ప్రచారం ప్రారంభించడం జరిగింది. వారు అత్యధిక మెజార్టీతో నెగ్గుతారన్న దాంట్లో ఎటువంటి సందేశం లేదు. వారు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు జనసేన పార్టీకి చేసిన సేవ అంతా ఇంత కాదు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఆయన తిరిగి పార్టీ పటిష్టానికి ఎంతగానో కష్టపడ్డారు. పవన్ కళ్యాణ్ గారికి చాలా అండగా నిలబడ్డారు. ముఖ్యంగా ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటూ పార్టీలో ఉన్న లోపాలని గారికి, చిరంజీవి గారికి శ్రీ బొలిశెట్టి శ్రీనివాసరావు గారు అంటే చాలా ఇష్టం. మెగా కుటుంబానికి అత్యంత సన్నిహితులు.
కాబట్టి మనందరం కూడా వారిని నెగ్గించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి ఒకసారి గతంలో కనుక వెళ్తే ఆయన మున్సిపల్ చైర్మన్ గారు చేసినప్పుడు ఈ ఈ తాడేపల్లిగూడెంలో ఎంత అభివృద్ధి చేశారు, ఎంతమంది పేదలకి అండగా ఉన్నారు, ఎంతమందికి ఇల్లు కట్టించారు, ఎన్ని రోడ్లు బాగా వేయించారు, మంచినీటి సదుపాయం ఈ తాడేపల్లిగూడెంలో ఎంత బాగా తీసుకొచ్చారు, అందరికి అందుబాటులో తీసుకొచ్చారు, ప్రతి ఇంటికి కుళాయి ఉండే విధంగా ఎంతో కృషి చేసి అప్పుడే మంచి పేరు తెచ్చుకున్నారు. దానికంటే ముందుకి ఇంకా వెళ్తే మేము చిరంజీవి గారి పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు పశ్చిమ గోదావరి జిల్లాలో చేసినప్పుడు ఆయన మాకు అండగా ఉంటూ, ఆయన ఏ పార్టీలో ఉన్నా సరే మా మెగా అభిమానులకు అందరికీ అండగా ఉంటూ మాకు కావాల్సిన వసతులన్నీ ఆయనే సమకూర్చి, మాకు కావాల్సిన అన్ని వెహికల్స్ అన్ని ఆయనే సమకూర్చి మా మెగా కుటుంబానికి ఎంతగా అండగా ఉన్నారు. వారికి రుణం తీర్చుకోవాల్సిన సమయం మాకు ఆసన్నమైంది. మీ మెగా అభిమానులు అందరం కూడా ఏకదాటిగా ఒకే తాటిపై ఈ జన సైనికులు, జనసేన నాయకులు మేము సమానంగా కలిసిమెలిసి ఆయన్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా నెగ్గించుకునే విధంగా మేము అంతా కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ, తప్పకుండా వారు విజయం సాధిస్తారని, అసెంబ్లీకి వెళ్తారని దేవుని కోరుకుంటూ మీ అందరం కూడా నమ్ముతున్నాం. జై చిరంజీవి, జై జనసేన. ఇవాళ ఇక్కడ మన రమణం స్వామినాయుడు గారు మన తాడేపల్లిగూడెం విచ్చేయడం జరిగింది. ఒకప్పుడు మా చిన్నతనంలో చిరంజీవి గారు అంటే ఆయన కలవాలన్నా లేకపోతే ఆయన దగ్గరికి వెళ్ళాలన్నా ఒకప్పుడు స్వామినాయుడు గారి పేరు తప్ప వేరే ఏది వినిపించేది కాదు మాకు. అప్పట్లో మేము వెళ్ళినప్పుడు కూడా మా చిన్నప్పుడు అంటే ఆయన గుర్తు లేకపోయి ఉండొచ్చు, కానీ అప్పుడు మేము సిసిటీ దగ్గరికి వెళ్ళి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ మెయిన్ రోడ్లో ఉన్న సిసిటీ దగ్గరికి వెళ్ళి ఆయన్ని కలిసి మేము ఇలాగ సార్ని కలవాలి సార్ అని కూడా జరగడం అయ్యింది ఇదివరకు. బట్ అది ఇప్పుడు గుర్తుండకపోవచ్చు ఆయనకి. అట్లాగే అక్కడ మేము బ్లడ్ ఇవ్వడం కూడా జరిగింది అదే సిసిటీలో. అక్కడే శ్రీనివాస్ గారు అని కూడా ఉండేవారు. వీళ్ళందరినీ మేము అప్పుడు కలిసి వాళ్ళం. అలాంటి వ్యక్తి చిరంజీవి గారికి ఆయన ఇంట్లో మనిషిగా ఉన్న స్వామినాయుడు గారు ఇవాళ రోజున ఈ ఎన్నికల సమయంలో తాడేపల్లిగూడెంలో మన బొలిశెట్టి శ్రీనివాస్ గారిని కలిసి ఆయన సపోర్ట్ని తెలియజేయడానికి అందజేయడానికి వచ్చారు. ఖచ్చితంగా దానికి మేము వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఆయనతో పాటు ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ కూడా ఏదైతే ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారు మనకి రాష్ట్రం మొత్తం కూడా ఆయన తిరుగుతూ ప్రజలందరికీ తెలిసేలాగా ఇప్పుడున్న ప్రభుత్వ వైఫల్యాలను తెలియజేసి ఆయన మన జనసేన నుంచి కానీ, తెలుగుదేశం నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ నిలబడిన ప్రతి వ్యక్తికి తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మద్దతు తెలుపుతూ అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు మా గురువు గారు శ్రీ రమణం స్వామినాయుడు గారు ఇవాళ తాడేపల్లిగూడెం రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే స్వామినాయుడు గారు వచ్చారంటేనే చిరంజీవి గారు వచ్చి మద్దతు తెలిపినంత ఆనందం మెగా అభిమానులు అందరిలో కూడా ఇవాళ నూతన ఉత్సాహం కలిగించి మరీ ముందుగా మెగా అభిమానులు అందరూ కూడా ఈ ఒక 15 రోజులు కూడా శ్రీనివాస్ గారికి వెన్నుదన్నులు అందిస్తూ ఆయన ఒక పడే శ్రమకు మేము అందరం కూడా ఆయనతో పాటు తిరుగుతామని స్వామినాయుడు గారికి తెలియజేస్తారు. ఇవాళ ఆ పార్కు చాలా అధ్వానంగా తయారయ్యి పిల్లలు కూడా ఆడుకోలేక తొంభు దాటితే అక్కడ అరాగశక్తులు అక్కడ వెళ్ళి ఆ పార్క్ అంతా పాడు చేస్తున్నారు. సీని గారు ఎమ్మెల్యే అవగానే మనుషంగా చిరంజీవి గారి పేరు మీద మెగా అభిమానులు అందరం కూడా ఆ ఒక పార్క్ని అభివృద్ధి చేస్తామని స్వామినాయుడు గారి ఆధ్వర్యంలో ఇవాళ మేము తెలియజేస్తున్నాం. దయించి అందరూ కూడా మెగా అభిమానులు అందరూ కూడా సీని గారికి వెన్నుదన్నులుగా ఉండి మనల్ని పిల్లలేదు, మనకు ఫోన్ రాలేదని వద్దు, మనం మొబైల్ నెంబర్లో మన వాట్సాప్ చూసుకోవడం, మన మెగా అభిమానులు అందరూ ఇవాళ నాయుడు గారు వచ్చి మనందరికీ సీని గారికి మద్దతు తెలిపారు. కాబట్టి ఖచ్చితంగా ఆల్రెడీ అందరూ తిరుగుతున్నారు అభిమానులు అందరూ కూడా ఖచ్చితంగా ఈ 21 రోజు కూడా ప్రతి ఒక్క అభిమానులు అందరూ కూడా సీని గారికి మద్దతు తెలిపాలని కోరుకుంటూ జై చిరంజీవ. ఎన్నికల శంఖారావంలో భాగంగా ఈ నెల 29వ తేదీన సాయంత్రం 5 గంటలకు తాడేపల్లిగూడెం పట్టణం గుల్లగూడెం సెంటర్లో జరగనున్న బహిరంగ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విచ్చేస్తారని ఉమ్మడి కూటమి తాడేపల్లిగూడెం అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ వెల్లడించారు. శనివారం తాడేపల్లిగూడెం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. పవన్ పర్యటనను కూటమి పార్టీ శ్రేణులు జయప్రదం చేయాలన్నారు. సాయంత్రం 6 గంటల 5 గంటల నుంచి 7 గంటల వరకు మరి జీబీ మాల్ సెంటర్ దగ్గర పవన్ కళ్యాణ్ గారి యొక్క మీటింగ్ జరుగుతుంది. తాడేపల్లి కాన్స్టిట్యున్సీ సంబంధించి రేపు ఎన్నికల శంఖారావంలో భాగంగా
పవన్ కళ్యాణ్ గారు పాల్గొనబోతూ ఉన్నారు. 29 సాయంత్రం 5 గంటలకు మన గొల్లగూడెం సెంటర్లో మీటింగ్ ఏర్పాటు చేశారు. దానికి మీరందరూ వచ్చి పెద్ద ఎత్తున జన సైనికులు, వీర మహిళలు కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగు మహిళా అధ్యక్షులు, అదేవిధంగా జనసేన బీజేపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు, మహిళా మోర్చా నాయకులు అందరూ కూడా పాల్గొని, ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ శంకరరావులో ఈ డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల గురించి, ఇక్కడ ఉన్నటువంటి ఈ కుట్ర సత్యనారాయణ గారి యొక్క అవినీతి గురించి ఎక్కువ సారాంశం మాట్లాడతారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గురించి కూడా చేసిన విధ్వంసాన్ని కూడా లా అండ్ ఆర్డర్లో కానీ చేసిన ఆయన కృత్యాలు కూడా బయట పెడతారు. కాబట్టి మీరందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారిని మరి విజయోత్సవ సభగా చేయాలని చెప్పి తాడిమూడు కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఒక్కరిని కూడా కోరి ప్రార్థిస్తూ ఉన్నాను. జై హింద్, జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. 29వ తారీఖు సోమవారం సాయంత్రం 5:30 గొల్లగూడెం సెంటర్లో, రామాలయం సెంటర్లో, ఎస్వి రంగారావు సెంటర్ పవన్ కళ్యాణ్ గారు మరి ఒక మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. మళ్ళీ చెప్తాను. భాగంగా ఈ నెల 29వ తారీఖు సోమవారం సాయంత్రం 5:30 గొల్లగూడెం సెంటర్లో రామాలయం వద్ద మరి మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ మీటింగు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఆ సభకి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా విశేషంగా తరలి రావాలని చెప్పి ఈ పత్రికా ప్రకటన ద్వారా మరి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, అలాగే మిత్రపక్షాలైన జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా దీన్ని ప్రెస్టేజీగా తీసుకుని జన సమీకరణ చేయవలసిందిగా మీ అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తాడేపల్లిగూడెంలో నవరత్నాల టీం నిర్వహించు అన్న సమారాధన కార్యక్రమం 302వ వారం. ఈ వారం దాతలు ఉండి వాస్తవ్యులు కారుమూరి హాసిద్ పుట్టినరోజు సందర్భంగా నానమ్మ కళావతి, తాతయ్య రామలింగేశ్వరరావు గారు, వారి కుటుంబ సభ్యులు మరియు తాడేపల్లిగూడెం వాస్తవ్యులు ఆలపాటి కృష్ణకుమార్ చిన్న గారు, అచ్యుతలక్ష్మి దంపతుల కుమార్తె చొప్పర్ల రుక్మిణి పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఈ రోజు అన్న సమారాధనకు సహకరించినారు. వారికి, వారి కుటుంబానికి ఆ శ్రీనివాసుని కృపా కటాక్షాలు ఎల్లవేళలా కలగాలని కోరుకుంటున్నాము. నవరత్నాల టీం. ప్రసాద ప్రదాత రైతన్న దాత రైతన్న దాత రైతన్న దాత గోవింద గోవింద హరే శ్రీనివాస హరే శ్రీనివాస అన్న ప్రసాద ప్రదాత అన్న పట్టుకోండి. ఈ అన్నదాన కార్యక్రమం ప్రతి శనివారం జరుగుతున్న విషయం అందరికీ విదితమే. ఈ వారం 302వ వారం చేరుకున్నందుకు మా నవరత్నాల టీంకు చాలా ఆనందదాయకం. ఈ వారం దాతలు తాడేపల్లిగూడెం వాస్తవ్యులైన ఆలపాటి కృష్ణకుమార్ చిన్న గారు, అచ్యుతలక్ష్మి దంపతుల కుమార్తె చొప్పెల్ల రుక్మిణి పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు మరియు ఉండి వాస్తవ్యులు కారుమూరి హాసిత్ పుట్టినరోజు సందర్భంగా నానమ్మ కళావతి, తాతయ్య రామలింగేశ్వరరావు గారు, వారి కుటుంబ సభ్యుల సహాయ సహకారంతో ఈ వారం అన్న సమారాధనకు మనకు సహకరించడం జరిగింది. వారికి, వారి కుటుంబానికి ఆ శ్రీనివాసుని కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం మా నవరత్నాల టీము. అలాగే అన్ని దానాల్లో కన్నా అన్నదానం విన్నా మనం దేన్నైనా ఇంకా ఇంకా కావాలంటాము. అన్నం మట్టికి చాలు అంటాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందరూ ఈ అన్నదానం సహకరించి ఆ శ్రీనివాసుని కృపా కటాక్షాలు పొందాలని మనసారా కోరుకుంటున్నాము. ఇంకా పెళ్లి రోజులు, పుట్టినరోజులు, ఇతరితర కార్యక్రమాలకు అందరూ సహకరించవలసిగా కోరుచున్నాము. మా ఫోన్ నంబర్ 9296009766.
హరే శ్రీనివాస. ఈ వేసవకాలము అందరూ మజ్జిగ మంచినీళ్ళు అందరూ దానం చేయండి. ఎండవేడికి బయటికి ఎవరు రావద్దు. అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం మా నవరత్నాల టీం. హరే శ్రీనివాస. హరే శ్రీనివాస. ఇక్కడ 302 వారాలంటే 6 సంవత్సరాలుగా ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. వారందరూ కూడా ఎంతో ఓపికగా ఎంత ఎండలో కూడా వాళ్ళు ఇలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారందరికీ కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నవరత్నాల టీం ఇంకా అలాగే అనేక మంచి సేవా కార్యక్రమాలు చేసి ఇంకా అభివృద్ధి కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హరే శ్రీనివాస. తాడేపల్లిగూడెం రవాణా రంగానికి రాజధానిగా కొనసాగిందని, దానిని నిర్వీర్యం చేసిన ఘనత కొట్టు సత్యనారాయణకే దక్కుతుందని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ పేర్కొన్నారు. స్థానిక 26, 27 వార్డులలో కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ కు మద్దతుగా ఆయన ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. అందరూ నువ్వు ఎండలో నిలబెట్టకు, మళ్ళీ నీకు తెలుసు నువ్వు ఎంత ఇబ్బంది పడతావు. చెప్పు. ముందుకు రావాలి, అందరూ కార్యకర్తలు అంతా ముందుకు రావాలి, వారిని ఆశీర్వదించండి. అయ్యా అమ్మ దయచేసి బయటికి రండి. మేము ముందుకు వస్తున్నారు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, శ్రీ వలవల బాబ్జీ గారు, అలాగే తాతాజీ గారు తెలియజేస్తున్నారు. అందరూ కూడా గాజు గ్లాసు పెట్టుకుని ఓటు వేసే విధంగా దయచేసి వెనకాల ఉండిపోయారండి. మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు వారి యొక్క ఎన్నికల గ్రూప్, అలాగే మన బీజేపీ ఇన్ఛార్జ్ ఏపూర్ తాదాకి ఎన్నికల గుర్తు గాజు గ్లాసు, అలాగే మన ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ గారు, బొలిశెట్టి శ్రీనివాస్ గారికి అలాగే తాతాజీ గారు మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి. మీరందరూ కూడా రాబోయే ఎన్నికల్లో బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇదేంట్రా బాబు మాడొచ్చు పర్లేదు అన్నాడు. నేను ఫోటో ఎప్పుడు ముద్రబంధం బొలిశెట్టి శ్రీనివాస్ గారిని, గీతగడ్డ తాతాజీ గారిని, వల్లల బాబ్జీ గారిని సాల్వతో సత్కరించి తన నియోజకవర్గంలో మనకు వచ్చింది సోదరులారా, అన్నలారా, అక్కలారా, అన్నలారా, సోదరులారా, వర్మ గారు నచ్చని ఓట్లు కల్పించారు. మనం ఎన్నిక చేసుకోవాలి. గాలి గ్లాస్ ద్వారా మన రాష్ట్ర అభివృద్ధిని పాటుపడాలి. తప్పనిసరిగా మన 3 వార్డులు కూడా మరి కంప్లీట్గా తిరగడం జరిగింది. మరి వేళ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఈ 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థి తాడేపల్లిగూడెం మున్సిపల్ మాజీ చైర్మన్ నా మిత్రుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, పెద్దలు గౌరవనీయులు మాజీ మున్సిపల్ చైర్మన్, భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఏతగొండ తాతాజీ గారు, అలాగే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.